జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో నాకు జరిగిన అనుభవాల్లో మనం తెలుసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. మన ఓం దత్త ఛానల్లో అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి. అలాగే కర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మలు దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది పార్ట్ 6 అని ఉంటుందండి. ఈరోజు మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా చేసుకునే ఎపిసోడ్ ఇది. 100 ఎపిసోడ్ అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని నేను చెప్పినంత మాత్రాన మీరు చెప్పినంత మాత్రాన స్వీకరించకూడదని కాదు, స్వీకరించాలని నేను చెప్తున్నా. ఒక దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఇది నా బాధ్యత. నేను వేరే రకంగా నేను మాట్లాడలేను. దత్తార్పణం. కానీ దానికి ఇప్పుడు వచ్చే వాడు నేను ఆపేసి ఏం చెప్పబోతున్న దానికి ఆన్సర్ అంటే, మీరు కూడా దయచేసి తెలుసుకోండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ అని మహేష్ ఓం దత్త ఛానల్లో ఇంత పెద్ద మొత్తంలో చెప్పుతున్నాడు, ఇంత పెద్ద సమయం తీసుకొని చెబుతున్నాడు అంటే దత్తార్పణం. దత్తప్రభు ఆశీర్వాదంతో నిజమైన విషయాలు కాబట్టే నేను అనుభవించి మీకు చెప్తున్నా. దత్తార్పణం. అనుభవించి వారు చెప్పిన విషయాలను పాటిస్తూ వారు చెప్పిన ఆ వాక్యాలు వారు చెప్పించిన విషయమే నేను చెప్తున్నా, వారు చెప్పిందే నేను చెప్తున్నా. ఇంకా మనస్ఫూర్తి చెప్పాలంటే ఆయనే చెప్తుండు, నేను కాదు. దత్తార్పణం. ఇది మహా పెద్ద రహస్యం. దత్తార్పణం. మీకు నిరూపణ కావాలంటే మీరు ఒకవేళ మీకు ఎవరికైనా నేను చెప్పే విషయాలు అర్థమైన వారు దత్తప్రభు దేవాలో అర్థమవుతుంది. నేనేం మనం ఎవరమండి, మన దగ్గర ఏముంది, అంతా నిజమే. అయితే మీకు ఏమైనా ఏదైనా ఇతి బాధల విషయం కానీ ఏదైనా ఒక సందేహం వచ్చిందనుకో, సపోజ్ ఏదైనా జరిగింది. ఇప్పుడు మా బాబు మీ బాబు లేదా మా ఎవరైనా ఏదైనా ఇది ఇన్ని మంచి ర్యాంక్ రావాలి, మా కాలేజ్ సీట్ రావాలి, గురువులు ఉన్నారని మీరు చెప్పారు కదా, సద్గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వారికి చెప్పండి అంటే నేను శ్రీ గురుదత్త ప్రభుల అడిగి నేను చెప్పి మనము ఆశీర్వాదం ఇప్పించగలుగుతాము. దత్తార్పణం. పిల్లల గురించి చాలా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు కాబట్టి. దత్తార్పణం. ఇట్లా ఇంకొక విషయం ఏం చెప్పబోయినా అంటే, మీరేమైనా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా శ్రీ గురుదత్త ప్రభులం కాదు, దత్తార్పణం. అంత పెద్ద తప్పు, అంత పెద్ద వేరే అంత పెద్ద విషయం అయితే చేయకండి. నేను చెప్పేది మహేష్ చెప్పే విషయాలు శ్రీ గురుదత్త ప్రభులే చెప్పిస్తుండ్రు, ఆయనే చెప్తాండు, ఆయన కాదు శ్రీ గురుదత్త ప్రభులు చెప్తుండ్రని మీకు నమ్మకం కలగాలంటే ఏమైనా మీరు పరీక్షించుకోవచ్చు. నన్ను కాదు, దత్తప్రభులు కాదు, నేను నిజం చెప్పేవాడు నిజమేనా అని. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఏమన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు. నన్ను అడిగితే నేను తండ్రిని అడుగుతా, మీకు చెప్తాను. దత్తార్పణం. కామెంట్ ద్వారా ఆయన పర్లేదు. నేను ఆల్రెడీ కింద మనకు వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాడు. నేను ఆ వాట్సాప్లో కూడా మీరు పర్సనల్గా వాట్సాప్ పెట్టి కూడా తెలుసుకోవచ్చు. దత్తార్పణం. దత్తప్రభు దయతో ఎవరు జరుగుతున్నాయి అంటే మనదేం లేదు అనేది 100% మీకు నిరూపణ జరుగుతుంది. అంటే మీకు తెలిసిన విషయము నన్ను చెక్ చేయమని కాదండి. అంటే నేను చెక్ చేయమని మీరే అన్నారు కదా అంటే అట్లా కాదు. మీరు మనస్ఫూర్తిగా ప్రేమతోని శ్రీ గురుదత్త ప్రభుల మీద, మీ ఇష్టదైవం మీద ప్రేమ ఉంటే మీరు చేయొచ్చు. మన వీడియోస్ విన్నవారు మీకు నచ్చితే మీకు ఇంకా మీ భక్తి పెంచుకునే కొరకు చేయమంటున్నా, వేరే రకంగా కాదు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ నిరాకార తత్వం. సర్వయంత్ర స్వరూపాయ, సర్వ మంత్ర స్వరూపాయ, సర్వ తంత్ర స్వరూపాయ, సర్వ మత స్థాపకాయ అంటారు. ఇది ఎవరికి లేదు, వారికి ఎందుకుందండి? నేను సారీ లాస్ట్ ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్లో నేను దత్త మహామాల మంత్రం కూడా మీకు మళ్ళీ
చదివి వినిపించిన దాంట్లో ఉంది. అన్ని బీజాక్షరాలకు ఆయనే మూలము. దత్తార్పణం. జయ గురుదేవదత్త. అర్థమైంది కదండి? ఇది విషయము. ఇంత విధ విషయము శ్రీ గురుదత్త ప్రభులు నాకు నన్ను ఆశీర్వదించి నాకు చెప్పడం జరిగింది. నేను మీకు చెప్పడం జరుగుతుంది. అది కూడా ఆయన పర్మిషన్ ఇస్తాను చెప్తున్నా. నాకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్తున్నారు. 25 years బ్యాక్ నుంచో నేను చేస్తున్నాను చెప్పిన కదండి. శ్రీ గురుదత్త ప్రభులు పాదాలు పట్టుకొని ఉన్నా అని చెప్పిన కదండి. నేను చేసేది ఏం లేదు, ఆయన పాదుకలు పట్టుకున్నా అంతే. దత్తార్పణం. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే నా జీవితం నడుస్తూ ఉంది. ఇలా ఉంటుందండి శ్రీ గురుదత్త ప్రభుల గురించి. మరి మీరు అనవచ్చు, ఎవరు చెప్తలేరు కదా. దత్తార్పణం. అది నా పని కాదండి. ఎందుకు చెప్తలేరు అన్న విషయం నేను ఆ విషయం నేను శ్రీ గురుదత్త ప్రభులను అడగలేంతవరకు వారికి తెలియదని కాదు, వారు ఎందుకు చెప్పుతలేరు అన్న విషయం నాకు తెలియదు. వారికి శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి పర్మిషన్ ఇవ్వలే కావచ్చు. లేదు అంటే నాకు వేరే విషయాలంటే మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అంటే వేరే రకంగా వారిని తక్కువ చేయడం మాట్లాడడం కుదరదు. ఆల్రెడీ నాకు తెలిసి చాలామంది చెప్తున్నారు, చాలామంది పెద్దవారు ఉన్నారు. మీరు కూడా మీరు వెతుకులాటలో భాగంగా మీరు వెతుకులాట రీసెర్చ్ చేస్తే మీకు వారెవరో కూడా తెలుస్తుంది. ఇది నేను కూడా చూస్తున్నా, చెప్తుండ్రు. చాలామంది ఉన్నారండి. మీరు వెతికే ప్రయత్నంలో మీరు ఓపెన్ చేస్తే, మీరు డోర్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతాయి అన్నీ. అంటే వారు చెప్పేది అర్థమైతే అని అంటలేను, అవి వాళ్ళు చెప్పేది వారు తెలుస్తారు అన్న. ఓకే. దత్తార్పణం. జయ గురుదత్త. ఇంకో విషయం అండి, మనం పూర్తిగా ఒకరు ఉపన్యాసకులు కానీ ఎవరైనా గురువులు కానీ సద్గ్రంథాలు చదవడం వల్ల కానీ మనకు అందులో ఉన్న విషయాలు తెలియాలంటే మనకు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. దత్తార్పణం. ధ్యానం చేస్తేనే సద్గ్రంథ పారాయణం కానీ పరబ్రహ్మ జ్ఞానం తెలుస్తుంది. సరే. దత్తార్పణం. ఇంకొక విషయం అండి, గురువు కంపల్సరీ ఉండాలి. గురువు ద్వారా తెలుస్తుంది. గురువు నా ద్వారా విన్నవారికి ఎవరైనా నేను చెప్పే ఈ పరబ్రహ్మ జ్ఞానం కానీ శ్రీ గురుదత్త జ్ఞానం కానీ ముక్కోటి దేవతల గురించి కానీ ఎవరైతే వింటారో, ఎవరికైతే అర్థంగా గురువు కావాలని మహేష్ మీరు అంటుండ్రు కదా, ఎట్లా అంటే మనందరికీ గురువు శ్రీ గురుదత్త ప్రభులే. ఆయనే పరమాత్మ, ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే అమ్మ, ఆయనే అయ్యా, ఆయనే అన్ని. దత్తార్పణం అని ఇట్లా సమర్పణ భావంతో ఉన్నవారికి ఆయనే గురువు అవుతాడు. జయ గురుదేవదత్త. లేదంటే మీకు ఎవరైనా పూర్వజన్మలో ఎవరైనా గురువు ఉంటే వారు ఒకవేళ ఈ జన్మ తీసుకుని ఉంటే వారిని పంపిస్తారు ఆయన. దత్తార్పణం. ఇలా జరుగుతుంది. దానికి మనం ఏదో మళ్ళీ ఆ విషయంలో మీరు కార్నర్ కావాల్సిన, అంటే దాని విషయంలో మళ్ళీ మీరు ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఆయనే మీకు నాకు అందరికీ గురువు. ఆయనే శ్రీ గురుదత్త ప్రభులే తండ్రి, గురువు, పరమాత్మ అన్నీ ఆయన. దత్తార్పణం. అయితే ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల గురించి మనము పూర్వ పరబ్రహ్మ పరమాత్మ ముక్కోటి దేవతల స్వరూపము, ఆయన కలియుగములో ప్రత్యక్షంగా అవతారం తీసుకున్నాడు. వారే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు, ఎక్కడో కాదు మన పిఠాపురంలోనే అని మన శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కూడా గురువారం పారాయణం చేసుకుంటున్నాం. చిత్తా నక్షత్రం రోజు కూడా పారాయణం చేసుకుని మనం ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అది వీక్షించండి. వీక్షించి వారి ఆశీర్వాదానికి పాత్రులు అండి. అయితే శ్రీ గురుదత్త ప్రభులు ఇప్పుడు అవతారం ఎందుకు తీసుకున్న విషయం ఆల్రెడీ చెప్పేసిన ఎన్నోసార్లు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇది కలియుగానికి సత్యయుగానికి వెళ్ళే సంధికాలం అండి. మనం ఎంత మంచి చేసుకున్నా అంత మంచి వస్తుంది, ఎంత చెడు చేసుకున్నా అంత చెడు కూడా స్క్వేర్, అంటే స్క్వేర్ 10 into 10 100 into 100 అట్లయితుంది. పుణ్యం కూడా అట్లయితుంది. అది అయితే ఇప్పుడు మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వం జ్యోతి స్వరూపం మాత్రమే. ఆ జ్యోతి నుండి వెలువడిన ఆ కణాలే మనలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మనే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా. ఆ టాపిక్లో ఇప్పుడు మాత్రం పాపకర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మల దూరం ఎలా చేసుకోవాలనే టాపిక్లో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఎపిసోడ్లో 6వ పార్ట్ వస్తుందండి. 100వ ఎపిసోడ్లో 6వ పార్ట్ మనం పోస్ట్ చేసుకుందాం. అయితే పోస్ట్ కూడా వీడియోలు అండి. శనివారం ఒకటి, అంటే గురువారం పారాయణ చేసిన పారాయణ శనివారం రోజు. మళ్ళీ పాపకర్మలు అంటే మన టాపిక్లు జరిగే ఏ టాపిక్లో జరుగుతుందో ఆ టాపిక్లు ఒకటి మంగళవారం, ఒకటి శనివారం, ఒకటి మళ్ళీ గురువారం. అంటే పారాయణం ఏమో శనివారం వస్తుందండి. ఈ టాపిక్స్ ఏమో మంగళవారం ఒకటి, గురువారం ఒకటి వస్తాయి.
ఇలా ఎందుకంటే మీకు కూడా పెద్ద వీడియోలో అవుతున్నాయి, మీకు కష్టమవుతుందని నేను అనుకుంటున్నా. శ్రీ గురు దత్తప్రభులు అడిగి వారిని ప్రాధాయపడుతూ వారు ఇచ్చిన ఆశీర్వాదంతోనే నేను ఇలా ప్లాన్ చేసిన. దత్తార్పణం, దత్తప్రభు దయ వల్ల. అయితే శ్రీ గురు దత్తప్రభులో మనము వెళ్ళాలి ఒక క్షేత్రాన్ని కానీ, ఒక శ్రీ గురు దత్తప్రభుల టెంపులే అనుకోండి, ఈవెన్ మీరు అనుకుంటారు చాలా పెద్ద విషయాలు, ఇష్టదైవం కూడా ఆ అమ్మ కానీ అయ్య కానీ పర్మిషన్ లేని ఎవ్వరు అక్కడికి వెళ్ళరు. ఆయనకి వెళ్ళి కాల్ వస్తేనే మనం వెళ్తాం, మనము సద్బుద్ధి కలిగిస్తేనే వాళ్ళే కలిగిస్తారు. సాయిబాబా మందిరం కూడా చాలా మంది వస్తున్నారని మీరు అనుకుంటాను కావచ్చు, వారిని ఆయన పిలుస్తూనే వెళ్తారు. అంతా మీరు అనుకున్నంత నేను అనుకున్నంత ఏది సింపుల్గా ఉండదండి. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గోప్యమైన విషయాలు, పెద్ద విషయాలు. మీరు నా వీడియోలు వింటారన్నా కూడా ఆయన ఆశీర్వాదంతో వింటారు. నాదేం లేదు, మీదేముండదు, అంత ఆయన ఇష్టం ఉంటుంది. పరబ్రహ్మ అండి, మొత్తం సృష్టి అంతా ఆయనదే. ఆయనలో సృష్టి అంతా ఆయనదే. దాన్ని ఏమంటారంటే ఆయన నడిపిస్తానండి అన్నది ఏం ఇక్కడ లేదు. మనం కిరాయికి వచ్చిన వారమే. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి. శ్రీ గురు దత్తప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ, వారిని మొక్కిన వారికి జరిగే అద్భుతాలు తెలుసుకోవాలనేది కుతూహలం ఉంటే మీరు ఇంకా, నేను వీడియోలో ఎక్కువ చెప్పలేను కాబట్టి ఏమైనా పర్సనల్గా ఇంకేమైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టినా, వాట్సాప్ కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. కనీసం నేను శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో కనీసం కొంతలో కొంత అని చెప్పగలుగుతాను. అందుకనే వాట్సాప్ నెంబర్ ఆయన అడిగి ఆయన పెట్టి మన వల్ల పెట్టిన నేను. దత్తార్పణం. ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ నెంబర్ పెట్టడం కారణం ఏంటంటే ఆల్రెడీ ధ్యాన యోగంలో ఇప్పటికే గ్రూప్స్ ఉన్నాయండి, అందులో వాళ్ళు చేస్తూ కొందరు దత్తప్రభువు మీద ప్రేమతోని వారు ఇచ్చిన ఆశీర్వాదంతో జరుగుతాను. ఇది ఎందుకు డైరెక్ట్ స్క్రోల్ చేసిన అంటే ఎవరైనా ఎవరికైనా అర్థం కాని వారు ఇప్పుడు ఈ మన ఇంకా వేరే గ్రూప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇందుకే 9th గ్రూప్ ఇది. ఇందులో పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైనా కొత్తగా ధ్యానంలో కానీ పారాయణం చేయాలనుకున్నా కానీ ఇంకేదైనా విషయాలు డౌట్ ఉన్నవారు డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు నాకు పర్సనల్గా. మీరు ఆ గ్రూప్లో యాడ్ అయ్యి మీరు చేస్తా అనుకున్నప్పుడు చేయొచ్చు. దత్తార్పణం. ఇంకా ఇనిషియల్గా స్టార్ట్ చేసిందే గురువారం రోజు. ఆ రోజు మీ ఇష్టం, దత్తప్రభు ఇష్టం, మనదేముండదు. అలా జరుగుతూ ఉంటాయి. అయితే మనము శ్రీ గురు దత్తప్రభులు రెగ్యులర్ మాట్లాడుకుంటాం. దత్తార్పణం, దత్తప్రభు దేవాలన సంతోషం. జయ గురుదేవ దత్త. మీరు కూడా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. మీరు కూడా సంతోషం ఉండాలి అని దత్తప్రభు మిమ్మల్ని కూడా సంతోషం ఉంచాలని అని ఉంచుతారని నేను అనుకుంటున్నా. దత్తార్పణం. అయితే పాపకర్మలు ఎలా క్రియేట్ అయినాయి, పాపకర్మలు ఎలా దూరం చేసుకుందాం టాపిక్లోకి వద్దాం. మనం ఈ టాపిక్లోకి పాపకర్మలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న టాపిక్లు చాలా ఉన్నాయి, మళ్ళీ చెప్తాను నేను. స్టార్టింగ్లో మనకు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన తండ్రి మనకు జన్మకు పంపించినప్పుడు మనకు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది, జ్ఞానము ఇవ్వడం జరిగింది. ఇది మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉంది, స్వేచ్ఛ ఉంది. మంచి వెళ్ళచ్చు, చెడు వెళ్ళచ్చు. చెడుకు వెళ్ళిన వారికి చెడు కర్మ క్రియేట్ అయింది. చెడును ఎవరి మీదైతే చెడు చేసిండ్రో వారికి పుణ్యకర్మ క్రియేట్ అయింది. వారు ఇంకెవరికైనా మంచి చేసినట్టే మంచి కర్మ, వాళ్ళకు మంచి ఇంకో ఆత్మ మంచి చేసిన వాళ్ళకు పుణ్యకర్మ కూడా క్రియేట్ అయింది. ఇలా జరిగింది. అది ఇంత సింపుల్ ఏం కాదు, చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. ఇంకా అది మనము మాట్లాడుకున్న తర్వాత. అయితే ఇంకా మనం ఉన్నాయి, మాట్లాడుకునేవి ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడిన తర్వాత. అయితే దూరం చేసుకునే విషయమే చాలా ఇంపార్టెంట్. అది దూరం చేసుకోవాలంటే మెయిన్గా మనం చేయాల్సింది ఫస్ట్గా, ఇప్పుడు నేను కొద్దిగా మీకు ఆల్రెడీ చెప్పినా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు నాకు ఏం తెలియదు మాట్లాడడం. శ్రీ గురు దత్తప్రభుల వారు చెప్పించింది నేను చెప్తా అని నేనేం ప్రిపేర్ కావాలని నాకు ఏం తెలియదండి. దత్తార్పణం. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఉండరు. మనకు ఆలోచన వచ్చింది, మనము శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మనం జాగ్రత్త మసులుకొని మనం వచ్చిన జన్మ ఎందుకు తీసుకున్నాం ఆ విషయం తెలుసుకొని పాపకర్మలు క్షయం తగ్గించుకొని అంటే వాటిని క్లీన్ చేసుకొని పుణ్యకర్మలు కూడా ఏముంటే వాటిని అనుభవించి ఏదో జన్మలో మంచి జన్మ ఇంకొక మంచి జన్మలో వెళ్తూ పరమాత్మలో లీనం కావాలి, మన ఇంటికి మనం వెళ్ళాలి అని వచ్చినాం. దత్తార్పణం. అది ఆత్మ జ్ఞానము. ఆత్మకు తెలుసా జ్ఞానం. మనము గుర్తు చేసుకుంటూ ఇంకా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ సాధన మార్గంగానే 26 దైవిక లక్షణాలు వస్తాయి జ్ఞానం సముపార్జన చేసిన వారికి.
అవి వస్తూ ఉంటే దాంట్లో మెయిన్గా మనం ఉండాల్సింది ఏంటంటే ఈ రోజులలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, ఎక్కువ మౌనంగా ఉండాలి. ఇంకొకరి గురించి గాసిప్స్, చెడు మాటలు మాట్లాడకూడదు. ఏమి కాదు అని అనుకోవడం సమస్య లేదు. అది ఏం జరుగుతుందో మీకు నాకు తెలియదు, ఆయనకు అన్నీ తెలుసు. ఎక్కడ ఎవరికి ఏం లెఫ్ట్ ఉన్నవాళ్ళు తప్పులు రాస్తారు, రైట్ ఉన్నవారు మంచి రాస్తారు అని చెప్పినా కదండి. పాపకర్మ పుణ్యకర్మ రాసేవాళ్ళు పక్కకే ఉంటారు, ఎక్కడా ఉండరు. ప్రతి ఒక్క మనిషికి ఉంటారు, రాస్తారు, అన్నీ రాసుకుంటారు. ప్రతి సెకండ్ జరిగేది రికార్డెడ్, తార్పణం. అయితే సరెండర్ భావం పూర్తిగా పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు సమర్పణ భావంతో ఉన్నవారికి కొంత అర్థమవుతా ఉంటుంది ఎలా ప్రవర్తించాలి ఇతరులతో అని. అయితే ఎవరైనా మనము ఒక ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఎవరైనా ఒక కాడ ఇది దాన్ని ఏమంటారంటే ఏదో పాపకార్యం జరిగింది, సరే పాపకార్యం కాదు దొంగతనం జరిగింది అనుకున్నాం, బట్ ఎగ్జాంపుల్ ఆ దొంగతనము ఆడ ఒక నలుగురు ఎదురు పోగవుతారు. దొంగతనం ఎవరు చేసిండ్రు, వారి ఇంటి పక్కకి వీళ్ళు ఉన్నారు, వీరింటి పక్క వాళ్ళు ఉన్నారు అంటే మనది కాదు ఇన్వెస్టిగేషన్, మనకు సంబంధం లేదు కదా. చూడాలి జరిగిందా, అయ్యో అట్లా సరే అని చెప్తే అక్కడ నుండి సైలెన్స్గా వచ్చేసాయి. అలా ఉండాలి. అలా కాకుండా ఇంకో వ్యక్తి ఏమంటాడు, వీళ్ళు చేసి ఉంటారు, వాళ్ళు చేసి ఉంటారు అని మాట్లాడుతూ ఉంటే అవి వింటాం కదా, అది కూడా పాపమే. సరే అది కూడా చిన్న పాపమే పెద్ద పాపం ఏదో జరుగుతుంది. నీకు కూడా ఆ ఉత్సాహంతో ఆపుకోలేనితనము, నోరు అదుపు పెట్టుకోలేని పరిస్థితిలో నిజమే అన్నాను అనుకో, ఫస్ట్ వీని అకౌంట్ లేరా కాదంత ఆ పాపం అంతా ఈయన అకౌంట్ లేమంటాడు. ఆయన అన్నీ చూస్తారు కదా, మనకి ఏమవసరం మరి? మనము ఇంకొకరి గురించి మాట్లాడాల్సిన అవసరం మనకేంటి? వారు మన ఆత్మబంధువులే కదా. మీకు తెలియదుగా చోళ ఆత్మబంధువులని, నా చుట్టం కాదు నాకేమవసరం లేదు మాట్లాడేస్తా అంటే తారుబరం. ఇంకొక విషయం జరుగుతుందంటే చుట్టుపక్కల చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మేధావులతోనే చెడు జరుగుతుంది, మేధావులతోనే మంచి కూడా జరగాలి. జరగకపోతే కూడా వాళ్ళ పాపం ముట్టగొట్టుకొని పెట్టుకోవాల్సిందే. దేవుడి ఆఖరకు ఎక్కడో ఈ జననమన్న చక్రగలు కింద పడిపోతారు, వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది తార్పణం. అయితే నేను ఈ మధ్యలో చూసింది, నేను పర్సనల్గా అనుభవించిన విషయాలు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చిన్నగా మీకు చెప్తాను. అంటే కొందరు ఇప్పుడు నేను నిజంగా నాకు యాక్సిడెంట్ అయిందండి, ఫ్యాక్ట్ ఇది, తయారు తెలుసు యాక్సిడెంట్ అయింది. మీకు ఫొటోస్ కూడా కావాలంటే ఫొటోస్ పెడతా, అందరూ చూడొచ్చు. ఇంకా పర్లేదు, ప్రతి ఒక్కరు తెలుసు, మ్యాక్సిమం తెలుసు. కానీ ఇక్కడ దెబ్బ తాకింది, ఏం జరిగిందో ఎంఆర్ఐ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఎంఆర్ఐలో ఎగ్జాక్ట్ రావాలని రూల్ ఏం లేదు, తార్పణం. ఒక కూడా అంటే ఒక 5 ప్లేస్లో ఉంటే 10 ప్లేస్లో ఉంటే 7 చూపిస్తుంది కావచ్చు, నాకు మాత్రం పే వస్తుంది అక్కడ. మరి నా పర్సనల్ విషయం అది, నేను దత్తయ్య చెప్తున్నా తండ్రి చూసుకో తండ్రి అని. దేవుడికి సరెండర్ ఏమున్నా నేను. నన్ను కూడా మంచిగానే వీడియోలు చేస్తుండు కదా, బాగానే ఉన్నాడు కదా అంటే దత్తార్పణ. మంచిది, సంతోషం, నేను మంచిగా కావాలి అని వాళ్ళు కోరుకుంటే సంతోషమే. అని ర్యాగింగ్ చేసినట్టు మాట్లాడితే ఎలా ఉంటుందండి దత్తార్పణం చెప్పండి. నేను మెడిటేషన్ చేస్తా అండి, శ్రీ గురు దత్తాపురంలో ఆశీర్వాదం నా కుటుంబం పైన చాలా పెద్ద మొత్తంలో 20 సంవత్సరాల క్రితం నుంచి 42 సంవత్సరాలు నా వెతుకులాటలో భాగంగా నాకు ఆశీర్వాదం ఉందండి. నా ఈ వెలుగు నాలో ఉన్న ఈ మన శ్రీ గురు దత్తాపురం ఆశీర్వాదంతో నేను ఇలా ఉన్నా అండి అని చెప్పిన. అలా నేను దీన్ని చూసి ఓర్వలేక, డబ్బులు ఉండేప్పుడు కూడా ఎట్లా ఓర్వరు, కార్లు బంగ్లాలు వాడికి ఎన్ని మోసం చేసిండో, ఎక్కడ మోసం చేసి తీసుకొచ్చారు అంటారు. లేకపోతేనేమో ఎంత పాపాలు చేసిండో ఇట్లా అయినా అంటారు. ఇట్లా నన్ను కూడా అంటారు. చుట్టుపక్కల వాళ్ళు అంటారు, చుట్టాలు అంటారు, అన్నదమ్ములు అంటారు, నాకు ఎలా అంటారు. సరే నా పాపం చేసినా కావచ్చండి, నేను ఏదో జన్మలో చేసిన పాపం చేయండి, ఈ కష్టం రాదు దత్తార్పణం. ఈ పాపకర్మే అనుభవిస్తున్నాను నేను, కానీ నాది నేనే అనుభవిస్తున్నాను కదా. మీకు ఏమవసరం అనేది ఒక సరే అనేసిండ్రు అంటే మరి మీరు పాలు పంచుకోవాలని చూస్తారా? దత్తార్పణం వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు నేను వింటలేను దత్తార్పణం, ఏదో విషయం నాకు అవసరం లేదు, నేను ఎవరు మాట్లాడుతాను వింటలేను, ఎవరు మాట్లాడతాను, నా పని నేను చేసుకుంటాను. శ్రీ గురు దత్తాపురంలో ఆయన సేవ చేసుకుంటా, దత్తబంధులకు సేవ చేసుకుంటా, ఆత్మబంధులకు సేవ చేసుకోవాలని బాగా ఆలోచనతో నేను బతుకుతున్నా. ఓకే, నా భార్య పిల్లలు చూసుకుంటూ బతుకుతున్నా. ఓకే, అయితే నా గురించి మాట్లాడిన వారు వెనక అలా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దత్తార్పణం.
ఒకరంటారట వీరు మంత్రాలు వేయించారు వారు మంత్రాలు వేయించారు అని మాట్లాడతారట. మా అన్నదమ్ములు ఎవరో కాదు, మళ్ళీ ఇంకో అన్న గురించి ఇంకో అన్న, ఇంకో అన్న గురించి ఇంకో అన్న, మళ్ళీ ఆ విషయం నా దగ్గరికి వస్తాయి. నేను ఒకటే చెప్పిన సీరియస్గా, మీరు ఎన్నైనా మాట్లాడుకోండి. బస్ యాక్చువల్ విషయం ఏంటంటే నా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మీకు ఏంటి? తార్పున మీకేం పనులు లేవా? మీరు అది మాట్లాడుకోవచ్చు కదా అని మర్యాద చెప్పిన, నవ్వుకుంటా చెప్పిన. సరే చెప్పిన మాట్లాడుకుంటారు, సరే మాట్లాడుకున్నారు, ఓకే. మరి నా దగ్గర ఎందుకు తీసుకొస్తారు విషయాన్ని? నేను బాధపడ్డా కదా, మరి బాధ ఎక్కడ పోవాలి? బాధ ఎక్కడ పోవాలండి? సృష్టిలో ఏ వర్డ్ పంపిస్తే ఆ వర్డే రిటర్న్ వస్తుంది మనకు. మరి ఇప్పుడు నేను కలక్కమన్నది నాకు, మరి నేను దీన్ని ఆపుకోలేను కదా. నేను కూడా మానవ మాత్రమే కదండి. ఎంత శ్రీ గురుదత్తంలో ఆశీర్వాదం ఉన్నా నాకేదో తండ్రి ఏంది తండ్రి నాకు ఈ పరిస్థితి, ఇంత అవమానాల పాలు కావాల్సి వస్తుంది, నాకు ఆరోగ్యం బాగలేక అని అనిపించింది. అన్నప్పుడు ఇది ఎక్కడ పోయి తగ్గింది? తార్పణం నాకు ఎక్కడ తగ్గింది. నేను అర్థం అని చెప్పిన, తండ్రి ఎవరికి చెడు జరిగితే నాకేమొస్తుంది తండ్రి అంట. నేను నాకు ఎవరైతే చెడు చేపిస్తున్నారో ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు తండ్రి, వారిని మీరు చూసుకోండి అని కూడా చెప్తాను. పోనీ తను క్షమించండి తండ్రి, వారికేమో జరుగుతుంది నాకేమొస్తుందండి తండ్రి. నాకు చెడు చేసిన వారికి కూడా చెడు కావాలని అడగా నేను. వాళ్ళ చెడు జరుగుతుంది నాకేమొస్తుంది తండ్రి, నన్ను ఆశీర్వదించదని నాకు మంచి అంతే. తార్పణం ఇదే ఉంటుంది నా మనసులో ప్రతి సెకండ్. వేరే ఎలాంటిది ఏముండదు. మాటలే రావండి నాకు, చెడు మాటలు. అంత శ్రీ గురుదత్త ప్రభులు అంత మార్చారు నన్ను, శ్రీ జయ గురుదేవదత్త. కానీ నేనేం చెప్తున్నా, ఫ్యామిలీలు ఎలా జరుగుతున్నాయి ఇట్లా, ఇక్కడే అంతగా జరుగుతుందండి. మనకి ఏమవసరం అండి ఇంకోళ్ళ గురించి మాట్లాడుకోవడము? మన డెవలప్మెంట్ ఏందో, మన పిల్లలు ఏందో, పిల్లలకు మంచి సత్సంగతి నేర్పిస్తూ, వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ, మంచి బుక్స్ చదువుకు బిడ్డ అని చెప్తూ, వాళ్ళకు పూజలు నేర్పిస్తూ, వారి మంచి చదువుకో అని చెప్తూ, మంచిగా ఎలా ప్రవర్తించాలో సమాజంలో, నీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తూ మన పని మనం చేసుకోవాలి కదా. ఇక్కడే సమయం అయిపోతుంది కదా. ఇంకా మనకు ఇంకోరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటండి? నేను నలుగురు కూర్చున్న కాడికి వెళ్ళా, నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకున్నా, నలుగురు కూర్చొని ఏమైనా గాసిప్స్ మాట్లాడుకున్నా, నలుగురు కూర్చొని ఎవరి గురించి డిస్కస్ చేసుకున్నా వెళ్ళను. అది ఓన్లీ సత్సాంగత్యం అయితేనే మాట్లాడతా. వేరే విషయాలు నేను అస్సలు మాట్లాడా ఉండా. ఇది గత 15-20 సంవత్సరాల నుంచి నాది ఇదే పని. నా పనిదో నేనేందో ఇలా ఉంటే కూడా ఊరోళ్ళెంతనమండి. ఆఫీసులో అంతే, చుట్టుపక్కల అంతే, నా ఇంటి చుట్టుపక్కల చుట్టాలలో కూడా అంతే అండి. ఈ ఓర్వలేనితనంతోనే ఇంత జరుగుతుందండి. ఆ ఓర్వలేనితనము మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు కొంతలో కొంత ఆ పాపకర్మ క్లియర్ అవుతుంది, కొద్దిగా కరిగించబడుతుంది. ఓర్వలేనితనం, అహంకారం, మౌనంగా ఉండడం. ఈ మౌనంగా ఉన్నప్పుడు మీకు ఇవన్నీ ఇంకా మనం వచ్చింది కర్మలు ఎక్కడి నుంచో ఉన్న ప్రారంధ కర్మను కొంత భాగం తీసుకొని ఈ జన్మలా కరిగించుకుంటా అంటే అనుభవించి క్లియర్ చేసుకున్న తండ్రి అని ఆ తండ్రిని పర్మిషన్ తీసుకొని, పరమాత్మ పర్మిషన్ తీసుకొని మన జన్మ తీసుకుంటాం. ఇన్ని రోజులు కష్టపడి నేను అనుభవిస్తూ తండ్రి, మిగతా నేను తర్వాత మనకో జన్మలు అనుభవిస్తా అని మిగతా అక్కడ ఉంటుంది. ఇంకేం అయిపోలే, మస్తున్నది. ఇంకా ఎవరు ఎంతున్నా మనకు తెలియదు. తారకం దత్తప్రభుదయ మనకు తెలియదు అని నాకేం తెలియదు, నాకే తెలియదు. అడిగలు కొంత భాగం తీసుకొని వస్తాం. వచ్చినాక దాన్ని అనుభవించాలి అన్న విషయంలో మౌనంగా ఉండాలి, అహంకారం విడిచిపెట్టాలి, అరిషడ్ జయించుకుంటూ సద్గంధ పారాయణం మంచిగా చేసుకుని మెల్లమెల్లంగా దాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి. ఆ అనుభవించే ప్రయత్నంలో ఇంకా కొత్తవి తయారు చేసుకోవద్దండి. కొత్తవి తయారు చేసుకోవద్దంటే ఎట్లా మనకెట్లా తెలుస్తుంది అంటే, ఇంతే మౌనంగా ఉండండి, ఇంకోరి గురించి చెడు మాట్లాడకండి. ఫస్ట్ కొత్తవి క్రియేట్ కావద్దంటే పాత ఎట్లా అనుభవించాల్సిందే, పాత ఎట్లా దాన్ని దూరం చేసుకోవాలనే విషయమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మాట్లాడుకునే విషయంలో కొత్తది ఎలా తయారు చేసుకో, కొత్తది ఎట్లా క్రియేట్ అవుతుందో కూడా చెప్తున్నాను మీకు. కొత్త ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇలా ఇంకొకరు బాధిస్తే, ఇంకో భూతదయ కలిగి ఉండాలనే విషయం ఉంది కదా. జ్ఞాన సముపార్జన భాగంగా 26 దైవిక లక్షణాలు వస్తాయని చెప్పిండు కదా దత్తయ్య. అందులో భూతదయ కలిగి ఉండాలి. ఓర్వలేనితనమేండి. ఇప్పుడు అది ఎట్లా ఉంటారు, ఎట్లా నీకెందుకండి? ఆయన దేవుడు ఆశీర్వాదం ఉన్నదో, ఏం జరుగుతుందో ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. మనకేమవసరం మాట్లాడుకునేది? మాట్లాడుకుని వాళ్ళ కర్మలు తీసుకోవాలి. కొంత నువ్వు కూడా పాపకర్మ క్రియేట్ చేసుకునేది కానీ ఏమైనా ఉందా? తీసి మొత్తం వాళ్ళ అకౌంట్లో వేసిస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతారు మొత్తం తీసి వాళ్ళ అకౌంట్లో పడేయంట, అప్పుడు తెలుస్తుంది. అందుకే అంత పెద్ద తప్పులు చేయకూడదు. క్షమించే పరమాత్ముని కూడా క్షమించలేని పరిస్థితుల్లో మనము ఇరికాటములు పెడితే ఎవరేం చేస్తారండి?
రాజులు రాజ్యాలు వేరేయండి. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. 100 years అనేదే శాశ్వతం లేదు. జీవితం 100 సంవత్సరాలు అని అనుకుంటారు. 100 సంవత్సరాలే గ్యారంటీ లేదు. మనకు తెలియదు 100 సంవత్సరాలకు ఇస్తాము బతుకుతాం అనే విషయమే తెలియదు. అట్లాంటిది తరతరాల కొరకు మనం జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సత్ప్రవర్తన, ఎలా బ్రతకాలి, ఎలా దేవుని ధ్యానం చేసుకోవాలి, ఎలా పుణ్యం గడించాలి అన్న విషయం పిల్లలకు నేర్పాలి. అదే సంపదను ఇవ్వాలి వారి తరతరాలకు. బిడ్డ నీకు ఇస్తున్నా ఇవన్నీ నీ పిల్లలకు కూడా చెప్పు అని చెప్పాలి. మనం చెప్పి ఇట్లా 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 వెళ్ళు, తండ్రి దారిలోకి వెళ్ళు, మార్గము ఇది, బ్రతుకుదేరు వంటిది. నువ్వు ఫిజికల్ బతికేదంటే కూడా ఏ తప్పు లేకుండా ప్రశాంతంగా నీ ఉద్యోగం చేసుకొని వచ్చేసే, నీ బిజినెస్ నువ్వు చేసుకొని వచ్చేసే అని ఇలా చెప్పాలి. అంతేగాని తరతరాలకు అహంకారంతో ఎవరిని మోసం చేసిన పర్లేదు. నా పిల్లలు మంచిగా బ్రతకాలంటే మీరు నేను ఇవ్వరండి. నీ పిల్లలది కర్మ, వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ప్రాణంతో కర్మకి తీసుకొచ్చుకుంటా చెప్పినా కదా, వాళ్ళది వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. మీరు అద్దన్నా కదా అది. అదే మీరు సత్ప్రవర్తన, సద్గ్రంథం ఇవన్నీ మనము సత్సాంగత్యం మనం నేర్పినామంటే వాళ్ళ గుడ్డలతో పోయేది గోటితో పోతుంది, అంటే చిన్న గుండు పిన్నతో పోతుంది. కానీ అనుభవించాల్సిందే. అదే మీరు ధ్యానము సత్ప్రవర్తనతో ఇలా 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 ఉంటూ ఉంటే అవి తగ్గుతాయి. ఇంకొక విషయం అండి, అన్నదానం చేయాలి. స్తోత్రం బట్టి అన్నదానం ఎంతో వేల మంది చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇష్టం, సంపదను బట్టే మీ స్తోమత. అన్నదానం, భూదానం, గోదానం ఏదైనా ఇలాంటి అంటే ఎవరికి లేని వారికి ఇవ్వాలి. అది కూడా చూసి ఇవ్వాలి. అసలు మరీ తప్పుడు మార్గంలో ఈ దానాలు చేసిన కర్మలు పోవు అండి, ఇంకా కర్మను క్రియేట్ అవుతాయి. దత్తార్పణం జయగురుదత్త చూసి చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మహేష్ నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు సద్గ్రంథ పారాయణం కానీ సత్సంగత్యం కానీ ధ్యానం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరిని అవమానించకూడదు, ఎవరిని శాపనార్థం పెట్టకూడదు, ఎవరికి ఆశీర్వాదం ఇవ్వకూడదు, ఎవరి ఆశీర్వాదం తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మీ పని ఏదో మీ గురించి ఏదో మీరే ఆలోచించుకుని ఉండాలి. మీరు ఏం ఆలోచిస్తే ఎవరిని మీరు శాపనార్థాలు పెట్టినా వారు నాశనం అయిపోతారండి. ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా మీలో ఉన్న పవర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఎవరికి ఆశీర్వాదం మీలో ఉన్న పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. తార్పణం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేయకుండా ఉంటే నేను మాత్రం చేయండి. ఒకరు చేసినా మీకే సంబంధం, నాకు ఎలాంటి బాధ్యత లేదు. దత్తప్రభు సమక్షాలు చెప్తున్నా. నేను ఇవన్నీ చెప్పినంత మాత్రం చేసి మీరు చెడిపోతే నాకు మాత్రం అందులో బాధ్యత లేదు. దత్తార్పణం తండ్రి, ఇది మీ ఇష్టం తండ్రి. నేను మీరు చెప్పిన విషయాలు చెప్తున్నా. వచ్చినాక ఇవన్నీ అరషడ్ వరకు జయించాలి. జయించే లోపల కూడా వస్తాయి, అహంకారం వస్తుంది. మీకు చెప్తాను నేను ఎలా అంటే, షిరిడి సాయిబాబా సచ్చరిత్రంలో ఉంది. నేను ఎప్పుడో చదివినా, ఎప్పుడంటే బిఫోర్ 2000 సచ్చరిత్రంలో ఏముందంటే అప్పుడే అర్థమైంది నాకు ఈ విషయం. గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే నాది. ఆ టైంలోనే షిరిడి సాయిబాబా గారి పారాయణం చేస్తే అందులో ఉంది, ఆయన తండ్రి ఏమంటాడంటే, ఒక మానవుడికి దేవుడి ఫోటో కూడా కలలో కనిపించకూడదు. దేవుడు కళ్ళ కనిపించద్దు అంటే ఇట్లా కళ్ళు మూసుకున్న ధ్యానం కూడా కనిపించకూడదు. ధ్యానం సంగతి వేరు, కళ్ళలో కూడా కనిపించద్దు అనే ఉన్నది అందులో. ఎందుకు అంటే అహంకారం వస్తుంది. అబ్బా నేను గొప్పవాడిని కాబట్టే నాకు దేవుడు కనిపించిండు అని అహంకారం వస్తుంది. అప్పుడు దేవుడికి దూరం అయిపోతారు వారు అని చెప్పిండు. అది అప్పుడే నాకు అర్థమైంది. ఇలా ఉంటుందండి. మనం గ్రంథాలు చదువుతాను, అన్ని విషయాలు మొత్తం గ్రంథం మొత్తం అర్థం కదండి. అలా ఎంత మళ్ళీ చదువుతాను, మళ్ళీ ఇంకొక విషయం అర్థమవుతుంది. అలా ఉంటుందండి. అహంకారంతో దూరం అవుతాం. అయితే ఇలానే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ధ్యానం చేస్తే అంటే సద్గ్రంథ పారాయణం సత్సంగత్యం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే పవర్స్ వస్తాయండి. అనిమా సిద్ధులు అంటారు, వస్తాయి. వాటిని ఎవ్విటి కూడా టచ్ చేయద్దు. టచ్ చేస్తే కింద పడిపోతామండి, అదోగతి పాలవుతాం. మళ్ళీ అక్కడ కూడా మనకు పవర్స్ కనపడితే ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థమవుతూ ఉంటుంది ఒక వ్యక్తికి. కానీ దత్తయ్యని అడిగి తండ్రి మీరే చెప్పండి, మీరే చూసుకోరని చెప్పాలి. ప్రతిదీ పరమాత్మ పైన శ్రీ గురు దత్తప్రభుల పాదుకలకు సమర్పించేసుకోవాలి. నేను కాదు తండ్రి చేసేది, నేను కాదు చెప్పేది, మీరే. ఇంత సమర్పణ భావంతో ఉంటేనే మీకు ఏమంటావు, లేకపోతే మళ్ళీ ఇంకా కొత్తగా తయారవుతూ ఉంటాయి. ఇక పాపకర్మలు పాతయి క్లియర్ చేసుకోవాలంటే, దూరం చేసుకోవాలంటే దానాలు చేయాలి ఫస్ట్. అయితే ఆ దానాలు కూడా సెలెక్టెడ్ మంచి విషయం తెలుసుకొని చేయాలి.
దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక డబ్బులు ఉన్నాయి కానీ దానం చేయడం అన్న విషయంలో కాదు, ఆ డబ్బులు ఉపయోగపడతాయి వారికి, వారు ఏం చేస్తారన్న విషయం చూసి అర్థం చేసుకున్నాకనే చేయాలి. ఒక వ్యక్తి ఒక అతనికి 500 రూపీస్ ఇచ్చిండండి దానంగా, దత్తార్పణం, సంతోషం, అక్కడ వరకు ఓకే. అతను ఏం చేసిండు ఆ 500తోని, అంటే ఇదివరకు ఈ కథ విని ఉంటారు మీరు, నిజంగా కూడా జరిగిందండి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇది నిజం జరిగిందని కాదు, ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా మనము మాట్లాడుకోవచ్చు. అయితే ఆ 500తోని మందు తాగిండు అతను. మందు తాగి ఇంటికి వెళ్ళిండు, అలా భార్యను కొట్టిండు. కొట్టిన తర్వాత వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకుంది. మరి పాపం ఎవరికి? 500 ఇచ్చిన వరకు వస్తుంది. 500 ఇచ్చిన వారికి ఆ పాపం వస్తుంది. దత్తార్పణం ఎట్లుంది? మీరు దానం చేసేది అందుకే చూసి ఖచ్చితమైన వ్యక్తులకు, మంచి వ్యక్తులకే, మ్యాక్సిమం దత్త బంధువులకే చేయాలి. దత్త భక్తునికి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది, చూసి చేయాలి. అన్నదానం, మ్యాక్సిమం అన్నదానం చేయండి. గోదానం ఇవి చేయండి. ఎందుకంటే వాటిని ఏం చేయలేరు. గోదానం కూడా, గోవును అమ్మి కూడా ఏమో చేసుకునే మహాత్ములు కూడా ఉన్నారు. కానీ అన్నదానం చేస్తుంది అంటే మీరు అక్కడ కూర్చొని అన్నదానం చేస్తారు అంటే తిని పోయి అహంకారంతో ఏమో చేస్తారు, అది కూడా జరుగుతాయి. చూసి చేయాలి. అది కూడా మంచి దత్తక్షేత్రాల్లో చేయాలి. మంచి క్షేత్రాల్లో, దైవ క్షేత్రాలు అంటే దేవుని టెంపుల్లో చేయాలి. తండ్రి ఇంకొక విషయం, కృష్ణార్పణం, శివార్పణం, లలితార్పణం, దత్తార్పణం అనుకుంటూ వారికి అర్పించినట్టు చేయాలి. నేను చేస్తున్నాను అహంకారంతో చేస్తే అది కూడా క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన కదా 500 రూపీస్ది, ఆ 500 కృష్ణార్పణ చేసేసి ఉంటే ఏం కాకపోతుండే అతనికి, ఆ పాప అంటే పోతుండే. ఆ ఆత్మహత్య వాళ్ళ భార్య తాగిపోయి అతను పోయి తాగి కొట్టిన తర్వాత ఆమె చనిపోతే ఆ పాప ఇతనికి అంటే ఇది కాదు, కృష్ణార్పణ బుద్ధితో చేయలే. ఇట్లా ఉంటుందండి. నువ్వు దత్త పరమాత్మ అని చెప్పుకుంటూ మళ్ళీ కృష్ణ గురించి చెప్తున్నావు ఏంది మహేష్ అని నువ్వు మీరు అనుకోవచ్చు. అలా కాదు. కృష్ణుడు, రాముడు, ముక్కోటి దేవతల స్వరూపం దత్తప్రభు అని చెప్పినా కదండి. మొన్న వచ్చిన పారాయణుడు వినండి. కృష్ణుడు నారాయణుడు పిలిచినప్పుడు మీరు అప్పుడు శంకర భట్టు అడుగుతాడు, నారాయణ మీరు కృష్ణుని ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఎవరు తండ్రి అంటే, నేను పంపించిన అంశనే ఆయనే, నేను ఎలా ప్రవర్తిస్తానో నేను ఏం చెప్తా ఆయన చేస్తూ ఉంటాడు, ఆయన నేను వేరు కాదు అని చెప్తాడు. జయ గురుదేవదత్త. అది వినాలి. విషయాలు డెప్త్గా సిస్టమేటిక్ వినకపోతే రిసీవ్ కావండి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రచిత్తంతో జాగ్రత్తగా ప్రేమతోని జయ గురుదత్త అనుకుంటూ వినాలి, చదవాలి. అప్పుడే మనకు ఆత్మ స్వీకరిస్తుంది, మనం కూడా స్వీకరిస్తాం. ఇలా జరుగుతాయి. నా వీడియోలల్లో పెద్దగా అవుతున్నాయి అంటే నేనేం చేయలేను అండి. ఆయన నేను ఇచ్చినంత వరకు చెప్పాల్సి ఉంటుంది. నేను పూర్తిగా సమర్పణ భావంతో నేను చెప్తున్నా, నాదేమి ఉండదు. నేను చెప్పకుండా ఆపి నేను కొన్ని చెప్తా, ఇక్కడే ఆపుతా అంటే నా ఇష్టం ఉండదండి. ఇది అహంకారం అవుతుంది. మళ్ళీ నేను ఇంతే చెప్తా అని ఎట్టుకుంటే అది అహంకారం అవుతుంది. యథార్పణం ఇది విషయం అండి. మనము జాగ్రత్తగా తీసుకొచ్చిన పాపకర్మలు క్లియర్ చేసుకోవాలంటే కష్టాలు వచ్చినప్పుడు అలా మంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఊరికే వాటిని పట్టుకొని ఉండద్దు. వచ్చిన ఈ పర్సన్ చేసుకుని నాకు ఇట్లా అవుతుంది, ఇప్పుడు నా పరిస్థితి నాకు వస్తుంది, పెయిన్ వస్తుంది, నాకు ఇందులో సుఖం కూడా ఉంది కదండి. సుఖం కూడా తీసుకొచ్చుకున్నాం, పుణ్యకర్మ కూడా తీసుకొచ్చుకున్నాం కదా. ఆ పుణ్యాన్ని దాన్ని అబ్జర్వ్ చేస్తూ దానిలో ఉన్న ఆనందాన్ని స్వీకరిస్తూ ఈ పాపాన్ని మర్చిపోవాలి. పాపకర్మలు మన పడే బాధలు అలా ఉంటుంది. మెల్లమెల్లగా అది డిలీట్ అయిపోతుంది. నువ్వు దేన్నైతే పట్టుకుంటావో అది ఇంకా బాధిస్తుంది. అయితే ఇది అంతా సునాయాసంగా ఏం రాదండి. చేయకూడదు తార్మణం అంత మనం అనుకున్నంత, నేను మీకు చెప్పినంత సింపుల్ ఏం కాదు, తెలుసు, అనుభవించే వారికి తెలుస్తుంది ఇవన్నీ. కాకపోతే దీనికి మార్గం అంటే ఒకటే అండి, ఖచ్చితంగా ధ్యానము చాలా చేయాలి, తీవ్రంగా చేయాలి. చాలా అంటే గంట తరబడి అనే విషయం కాదు. నాకు ఆ విషయము దత్తయ్యకి ఎవరికి ఏం చెప్పాలో ఆయన వారికి చెప్పిస్తాడు. అయితే 4 నుంచి 4:50 మధ్యలో ధ్యానం చేయమని ఎందుకు చెప్తున్నా అంటే, అది బ్రహ్మముహూర్తం అండి. 3 నుంచి 5:30 మధ్యలో బ్రహ్మముహూర్తం ఉంటుంది. సూర్యుడు అస్తమించే అంటే సమయాన్ని ఒక ఏరియా బట్టి సమయం ఉంటుంది. సూర్యుడు ఉదయించే సమయం కన్నా ముందు అస్తమించేది వేరే విషయం, అది వేరే సంధ్య. సూర్యుడు ఉదయించే కన్నా ముందు ఉన్న 2:30 గంటల సమయము బ్రహ్మముహూర్తం. దాంట్లో ఆ 2:30 గంటల్లో ఉన్న సెంటర్ అంటే పూర్తి మధ్యలో ఉన్న సమయం 50 నిమిషాలు. కాబట్టి 4:50 నిమిషాల మధ్యలో అని చెప్తారు. లేదు 3 నుంచి మీరు 5:30 చేస్తా అంటే తారు, అది కూడా సంతోషమే.
అది మీ ఇష్టం. దత్తప్రభు ఆశీర్వాదంతో అట్లా కూడా జరిగే వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. నేను చేస్తా అలా. నేను మూడు గంటల మ్యాక్సిమం 3:10 నాకు మెలకు అవుతుంది. లేస్తాను, నేను దత్తప్రభు ఆశీర్వాదంతో నేను చేసుకుంటాను. ఆయన ఇచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఏం చేయాలో చెప్పిస్తాను, చేస్తున్నాను నేను. అలా చేయాలి. ఇది విషయం. తీవ్రత అంటే మనస్ఫూర్తిగా, మనసా వాచ కర్మనా చేయాలి. బలవంతంగా కాదు, ఇష్టంగా, ప్రేమగా. పరమాత్మపై ప్రేమను పెంచుకున్న వారికి అన్నీ జరుగుతాయి. పరమాత్మ దగ్గర లేనిది ఏంటిది అనేది నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టినా. పరమాత్మ దగ్గర లేనిది ఏంటి అంటే ప్రేమే లేదట. ఆయన దగ్గర ప్రేమే లేదట, అన్నీ ఉన్నాయి. ఆ ప్రేమ మన నుంచి కోరుకుంటాడు ఆయన. ఎప్పుడు ప్రేమిస్తారా, బిడ్డ నన్ను ఎప్పుడు చూస్తారా అని చూస్తాడు. ఆయన మన పక్కగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమించడం నేర్చుకోండి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ప్రేమ పెరుగుతుంది. ఒక్కడేసారి రావాలంటే కూడా రాదు. ఇది ఇలా జరుగుతాయండి. అయితే ఇంకా దూరం చేసుకోవాలి అనే విషయంలో మనం ఖచ్చితంగా రెగ్యులర్గా దైవనామస్మరణ, నీ ఇష్టదైవనామస్మరణ చేసుకుంటూ, మంత్రాలు అనేది కాదండి, దైవనామస్మరణ సమర్పణ భావంతో ఉండాలి. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు వస్తుందా, థ్యాంక్స్ తండ్రి, నీ ఇష్టం తండ్రి, తార్పణం. అన్నం తినవా, థ్యాంక్స్ తండ్రి, కృతజ్ఞత తండ్రి, అన్నం పెట్టినందుకు, వాటర్ తాగినందుకు థ్యాంక్స్, పడుకొని లేచినందుకు తండ్రి, ఇలా పడుకున్నప్పుడు చెప్పాలి, తండ్రి ఈ రోజంతా మంచిగా గడిచినందుకు మీ కోటి సాష్టాంగం తండ్రి, కోటి కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి పడుకోవాలి. మళ్ళీ లేచినప్పుడు కళ్ళు తెరకముందే మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ పడుకుంటాం కదా, అప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు లేచినప్పుడు కృతజ్ఞత తండ్రి అని లేవాలి. లేచి మళ్ళీ ధ్యానం చేసుకుని మళ్ళీ పడుకున్నాక మళ్ళీ లేచినప్పుడు కూడా మంచిగా కళ్ళు మూసుకొని మళ్ళీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి లేవాలి. ఇది ఇలా 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 ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఉంటే మీకు ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఎంత మెరుగుగా, ఇంకెంత మంచిగా చేయొచ్చో అని, ఇంకెంత మంచిగా మనము అడుగులు వేయచ్చో మన జీవితంలో, జీవిత గమ్యంలో. మనకున్నది 100 సంవత్సరాలు కూడా ఉన్నదని ఎవరికి తెలియదండి. ఎవరు ఎప్పుడు పోయి తెలియదు. ఆ జ్ఞానం మన వరకు చెప్పింది. మన వీడియో రికార్డింగ్ కూడా నాది, నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు అవుతుందో తెలియదు. కనీసం వీడియోస్ అని ఉంటాయి కదా, నా ఆలోచన అది. ఎవరైనా ఇన్న వాళ్ళు ఇంకోరు చెప్తారు కదా అనే విషయమే. మీరు కూడా అందుకే చెప్తున్నా నేను, చెప్పండి. మనం చెప్పే విషయాలు కనీసం 10 విషయాలకి ఒక్క వాక్యమన్నా వాళ్ళకి చేరుతుంది, ఒక్క మాట అన్నా చేరుతుంది వాళ్ళకు, అట్లా స్ప్రెడ్ అవుతుంది. అందుకే జ్ఞానము దేవుడి దయ వల్ల నా ద్వారా శ్రీ గురుదత్త ప్రభులు నన్ను పరికరంగా చేసుకొని మీకు చెప్పిస్తాను. ఆ యూట్యూబ్ ద్వారా మీకు వస్తున్నాయి. ఆ విన్న విషయాలు మీరు కొద్దిగా కూల్గా విని ఇంకొకరికి చెప్పండి. అలా కూడా తగ్గుతాయి మన ప్రారంధ కర్మలు. మన మనసు కూడా ప్రశాంతత వస్తుంది. ఒక ఆత్మ విన్నది, సంతోషపడ్డది అంటే మనకు ప్రశాంతత వస్తుంది. మీలో ఉన్నది కరిగిపోతుంది. ప్రారంధ కర్మ తగ్గుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంకొకరి గురించి, ఇంకొక ఆత్మ గురించి మంచి ఆలోచించడం మొదలు పెడితే మీలో ఉన్న ఈ పాప కర్మలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద విషయం. ఇలా కూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి, మంచిగానే మాట్లాడండి. చెడు మాట్లాడే కాడ ఉండకండి, వినకండి. చెడు విషయాలు చదవకండి, చెడు వీడియోస్ వినకండి. అలా అలా మనము మన ఆరా అంటే చుట్టుపక్కల మొత్తం పాజిటివ్ ఎనర్జీ మన చుట్టుపక్కల వచ్చేలాగా ఉండాలి. అలాంటి వ్యక్తులు, అదే సత్సాంగత్యం అంటే అదే. అలాంటి వ్యక్తులతోనే మనం ప్రయాణం సాగించాలి. పిల్లలకు కూడా అదే నేర్పాలి. అదే అండి ఆస్తి అంటే, ఇది కాదండి. ఫిజికల్గా మన ఇక్కడ భౌతికం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం రావాలో వాళ్ళకి వస్తాయండి. నేను ఆపినంత మాత్రం ఆగది, ఇంకెవరో ఆపినంత మాత్రం కూడా కాదు. ఒక్కటే ఏంటంటే మనం ఈ సత్సాంగత్యంలో ఉంటూ సత్ప్రవర్తన పిల్లలు నేర్పిస్తే ఈ చెడు అనేది, ఈ నెగిటివ్ ఎనర్జీతోని చెడు మార్గంలో మన మీద ప్రయోగం చేసేవారు ముట్టరు. మనం ఆల్రెడీ కడిగేసుకున్నాం. దత్తప్రభు దేవాలయం మన మీద చేసిండ్రు, మనం నా మీద చేసిండ్రు. దత్తప్రభు దేవాలయాన్ని కాపాడుకోగలిగినా ఇంకేం జరుగుతుందో దత్తాయికి తెలుసు అని చూసుకుంటాడు. వారి దగ్గర పోవండి. ఎందుకు పోవంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకుంటారు కదా, మంచి మార్గం ఉన్నారు కదా, కాని పని. ఇంకొక విషయం అయితే వారు ఎందుకు చేస్తాను, ఇంత పెద్ద నువ్వు చెప్తున్నావు కదా, ఇంత పెద్ద భక్తుడి కదా అంటే వారికి చేసే స్వేచ్ఛ ఉంది కదండి. స్వేచ్ఛ ఉన్నది, జ్ఞానం ఉన్నది. పరమాత్ముడు ఇచ్చిన స్టార్టింగ్లో ఇచ్చిన జ్ఞానము స్వేచ్ఛను అనేది హరించాడు, తీసాడు ఇట్లా. అది ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి ఉంటుంది. నువ్వు మంచి చేసే స్వేచ్ఛ ఉన్నది, చెడు చేసే స్వేచ్ఛ ఉన్నది. పాపకర్మలు క్లియర్ చేసుకునే, పాపకర్మలు తగ్గించుకునే స్వేచ్ఛ ఉన్నది. పాపకర్మలు
పెంచుకునే స్వేచ్ఛ కూడా ఉన్నది వాళ్ళకు. పుణ్యం కూడా తగ్గించుకోవచ్చు, పుణ్యం కూడా పెంచుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అదే కదా, ఆ దానితో అండి కర్మల సృష్టి జరిగింది అక్కడ. ఆ స్వేచ్ఛను జ్ఞానంలో భాగం ఎంత, ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వడంతోనే మనం చేసిన ఇవన్నీ విషయాలతోనే ఇన్ని చెడ్డ అంటారా మంచి అంటారా ఇంకేదో అన్ని క్రియేట్ అయినాయండి. మంచి ఉపయోగించుకొని సత్పురుషులైన వారు, పవిత్రాత్మలు, సప్తర్షులు, ఋషులు, యోగులైన వారు హిరణ్య గర్భలోకంలో ఉండి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు సేవించుకుంటూ ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు కూడా వారు కూడా ఉన్నారు. అందులో పుట్టినవారు, ఫస్ట్ జన్మలో పుట్టిన వాళ్ళు అందరూ చెడే చేయలే, అందులో మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటారు. పరమాత్మ లీనమయ్యేందుకు వెయిట్ చేస్తారు వాళ్ళు అయినప్పుడు వాళ్ళ సమయం ఎప్పుడు వస్తుందా అని. మనం అక్కడ కూడా వెళ్ళలే కదా, అది విషయం అండి. మీరు నేను అందరం అందుకే శ్రీగురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకోరి అంటున్నా. సమర్పణ భావంతో పట్టుకొని వెళ్తా ఉంటే మనకు మార్గదర్శనం అవుతుంది, మార్గము సుఖం అవుతుంది, మార్గము అర్థమవుతూ ఉంటుంది. ఇష్టదైవానికి సమర్పణ కూడా ఓకే, ఎందుకంటే ఇష్టదైవము, కులదైవము, గ్రామదేవత, మాతృదేవత, ఆచార్య దేవత వీళ్ళందరూ వేరు కాదండి, అన్ని పరమాత్ముడే. మీరు అందరినీ మొక్కలేము అనుకుంటే ఎప్పుడోసారి ఇంటి దేవతను సంవత్సరానికి ఒకసారి మొక్కుతారండి. అంటే సంవత్సరానికి ఒకసారి ఎందుకు మొక్కాలంటే ఒక ముహూర్త కాలం అంటారు. ఒక కాలం అంటే ఆ కాలం ఏంటిదంటే మనకు ఒక్కరోజు 24 hours ఎట్లో ఆ ముహూర్తం అంటే ఒక సమయము 1 year ఉంటుంది. దేవతలకు 1 year లోపల ముహూర్త కాలం ఉంటుంది. దానికి వాళ్ళకు 1 year ఉంటుంది. 365 days వాళ్ళకు 1 day. కాబట్టి మనం ఆ 1 year లోపల చేయాలి ఇవన్నీ. ముహూర్తకాలం మంచి బుక్ కావాలి అంటే ఒక్కసారి వెనుకట అంటే అందరికీ విషయం తెలియదు కదండి, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. మీరు ఎలా అంటే మీ ఇంటిలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. ఆ వారికి ఒక సంవత్సరం ఒకసారి ముక్తే సరిపోతుంది, కొన్ని 2 సంవత్సరాలు కూడా పెట్టుకుంటారు. ముక్కిన తర్వాత వాళ్ళు సమయం పెడతారు మళ్ళీ ఈ టైం ముక్తా అని, అట్లా ఉంటారు. సంవత్సరం ఒకసారి అయితే మ్యాక్సిమం ఉంటుందండి. కనీసం కొబ్బరికాయనే కొట్టాలి. ఉగాది రోజు పూజ చేస్తారు కానీ ఉగాది రోజు, అందుకే ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి పంచాంగం. ఆ రోజు కనీసం ఇంటి దేవతలకు కొబ్బరికాయ అందరికి చెప్పి కొబ్బరికాయనే కొట్టండి, నమస్కారం అనేయండి కనీసం. ఇలా ఉంటుందండి. అది వారికి సంవత్సరం ఒకసారి ముఖ్యంగా ఓకే. నామస్మరణ రెగ్యులర్ ఉండాలండి. నీ ఇష్టదైవ నామస్మరణ అయినా పర్లేదు, ఇంటి దేవము కొందరికి ఇష్టదైవము ఒకటే ఉంటుంది, వారికి కూడా అదే నామస్మరణ రెగ్యులర్గా ఇష్టంగా చేస్తూ ఉండాలి. కొంతలో కొంత తగ్గుతూ ఉంటుంది. అనుభవించకపోవడం అనేది ఉండదండి, అనుభవించాల్సిందే. మనం తీసుకొచ్చిన కర్మ మనమే కదా డిసైడ్ చేసుకున్నాం. ఇట్లా రాసుకొని తండ్రి నేను అనుభవిస్తాను ఉల్టా ఇట్లా రాసుకొని వచ్చినాం కదండి, అది మనమే అనుభవించాలి. మళ్ళీ మనం ప్రాధేయపడి తండ్రి ఇట్లా నాతో అయితే లేదు, నాకు కష్టమవుతుంది అని మనం ప్రాధేయపడితే మన నిజమైన ఇక్కడికి వెళ్ళి నిజమైన మనసుతోని ప్రశాంతంగా ఇష్టంగా ఆయన మీద సమర్పణ భావంతో అడుగుతున్నాడు ఈ ఆత్మ అనుకుంటే గొడ్డలతోని పోయేదని కనీసం ముళ్ళు గుచ్చే అంత లోపల చేస్తాడు. లేకపోతే అది స్క్వేర్ అవుతుందండి. మళ్ళీ మనం అనుభవించకపోతే మనమే రాసుకొని వచ్చినాం కదా, దాన్ని అనుభవించకుండా దాన్ని ఇంకేమో చేద్దామంటే అది మళ్ళీ ఇంటూ అవుతుందండి. వచ్చే జన్మలో మన డబుల్ అవుతుందో స్క్వేర్ అవుతుందో మన కర్మ మనం చేసిన ఈ జన్మలో చేసిన పద్ధతులను బట్టి అంతలే. అంటే ఇప్పుడు ఒకరికి ఒక పని చేస్తే ఒక 10% రావాలని ఉంటుంది. అట్లా వాళ్ళకి లిమిట్ ఉంటుంది. 10 పనులకు వాళ్ళకు లిమిటేషన్ ఉంటుంది. 10 పనులు 10 తప్పుడు మార్గాలు చేసినా వరకు ఇంటూ ఒకటే చేస్తా అని చెప్తారు. ఒక ఉదాహరణ ఇది. ఇంకొకరు 10 దాటిన తర్వాత ఇంటూ 100 అవుతుంది. 10 తప్పులు దాటిన తర్వాత ఇంటూ 100 అవుతుంది. అంటే ఒక తప్పుడు మార్గం చేసేటప్పుడు ఏమవుతుంది ఇంటూ 100, అది 100 పెరుగుతూ ఉంటుంది. కాబట్టే అదే మనం మంచి చేస్తే అలా కూడా అంతే. 10 మంచి చేస్తే ఒకటి వస్తుంది, 11 మంచి చేస్తే 100 అవుతుంది, 1000 కూడా కావచ్చు, 1,000,000 కూడా కావచ్చు. ఇలా ఉంటుందండి. ఇది మంచి పనుల కొరకు ఇవన్నీ కన్నా ఎక్కువ పూజకు ఒక 10% వస్తాయి. పూజలు వీటికి ఒక 10% మనకు పుణ్యం అంటారా మంచిగా జరుగుతుంది, మంచి అనుకుందాం. ఒక 10% పవర్ వస్తుంది అనుకుందాం. జపానికి 100% వస్తుంది, 100%. అంటే పూజలకు వాటికి 1 పాలు వస్తాయి.
జపానికి 100 టైమ్స్ వస్తుంది, ధ్యానానికి 1 crore టైమ్స్ వస్తుందండి. ఒక 5 నిమిషాలు చేస్తే ఎంత పుణ్యమైతే ఎంతైతే మన దేవుడి అనుగ్రహం కలుగుతుందో, పూజకు ఒక 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 1%, జపంకు స్తోత్రానికి ఒక 50%, జపానికి 100%. ధ్యానం కొరకు దత్తయోగ సాధనలో పూర్తిగా తెలుసుకొని ధ్యానం చేస్తే 4 to 450 మధ్యలో మ్యాక్సిమం ఆ సమయాన్ని ఉపయోగించుకున్న వారు, తీవ్రంగా మనస్ఫూర్తి చేసిన వారికి 1,000,000 రెట్ల పుణ్యం వస్తుందండి. ఆ వాటితోనే ఆ 1,000,000 రెట్ల పుణ్యం అంటారా, పవర్ అంటారా, ఆ పవర్తోని ఈ పాపకర్మలు క్షయం చేసుకోవచ్చు కొంతలో కొంత. ఇప్పుడు గుడ్డలతో పోయేది ఒక ముళ్ళు గుచ్చి తగ్గిపోద్దని అంటారు కదా, అది వాడక భాష కాదండి, ఆ నిజమైన విషయాలు అవన్నీ. అలా జరుగుతుంది కూర్చుతుంది. లేదు అంటే తాకింది నొప్పి లేకుండా అవుతుంది, అర్థం కూడా కాదు, వెళ్ళిపోతుంది, తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద రహస్యాలు ఉంటాయండి. అది ఖచ్చితమైన మార్గంలో మీరు పూజలో పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ ధ్యానం చేసుకున్న వారికి జరిగే విషయాలు మాత్రమే ఇవి. లేదు నా ఇష్టారాజ్యం ఉన్న వారి గురించి నేను మనం మాట్లాడుకోవడం అవసరం లేదండి. వారి ఇష్టం, వారు 1,00,000 కోట్ల జన్మ కింద మనము ఉన్న స్థాయికి 1,00,000 కోట్ల జన్మలో డౌన్ ఫాల్ అయి ఉంటారండి. అంతే అండి. అయితే దీనికి ఇంకో విషయం ఉంటుందండి. ఒక ఏజ్లో చేసుకునే పని ఉంటుంది. పాపకర్మలు, ప్రారంభ కర్మలు కానీ పాపకర్మలు కానీ క్షయం చేసుకునేటిది 7 సంవత్సరాలు చిన్నప్పటి అంటే పుట్టినప్పటి నుండి చేసుకునే కర్మలు ఉంటాయి. 20 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల తర్వాత నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఒకటి ఉంటుంది, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఒకటి ఉంటుంది, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఒకటి ఉంటుంది. ఇలా ఉంటాయండి 10 మినిమం. అంత పెద్ద డెప్త్గా మళ్ళీ నేను చెప్తాను మళ్ళీ వీడియోలో. 10 సంవత్సరాలకు చేసుకునే పనులు ఉంటాయండి. పనులు చేసుకుంటూ పోతా అంటే మన జీవితం సవ్యంగా జరుగుతూ ఉంటుంది. అవి చేయకుండా అప్పటి నుండి తప్పుడు మార్గంలో వెళ్ళేవారి పరిస్థితి అగమ్య గోచరం. అదే కాండి, ఇప్పుడు మంచి కుటుంబంలో పుడితే మనం బాగా పుణ్యం చేసుకుని మంచి ధ్యాన మార్గంలో ఉన్నవారు, మంచి సంస్కారాలు తెలిసిన వారు, అన్ని తెలిసిన వారు ఇట్లా పుడితే మనకి మంచి జరుగుతుంది, మంచి జరగాలని దేవుడు ఆ కుటుంబంలో పుట్టిస్తారు అని నేను ఇంతకుముందు చెప్పినా అదే జరుగుతుంది. అది ఏం తెలియని వారు ఇట్లా పుట్టిస్తే కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు అందుకే వస్తాయి. కష్టాలు భరించేవారు అట్లే భరిస్తారు, తెలియకనే, తెలిసి కాదేవో చేసేది. వాళ్ళు 10 సంవత్సరాల లోపల కొన్ని చేసే పనులు ఉంటాయండి. 10 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చేసే పనులు కొన్ని ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు చేసే పనులు ఉంటాయి. 20 నుంచి 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 సంవత్సరాలు మళ్ళీ మొదటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయండి. ఇదో మూఢనమ్మకం కాదు. ఇది మూఢనమ్మకాలు అని మనము భౌతిక విద్య తెలుసుకొని నేను డిగ్రీలు చేసిన అని చెప్పి, పీజీలు చేసిన అని చెప్పి, అది భౌతిక విద్య అని బతికేందుకు చేసుకునే విద్య. దాని కొరకు మన ధర్మాన్ని వదులుకోవద్దు. ధర్మంలో ఉన్న ఇవన్నీ ధర్మం పాటించాలి. ధర్మం అంటే అన్నీ వస్తాయి అందులో. మనము పెరిగే మన పూర్వీకులు చేసిన పద్ధతులు అన్నీ చేయాలి. అది వదిలి నీకు భౌతిక విద్య కొరకు, బతికే కొరకు బీటెక్లు ఎంటెక్లు ఇవన్నీ అండి. అంతేగాని నీ ధర్మం వదులుకునేది కాదు. చేసేవని చాదస్తమని, మూఢనమ్మకాలని, అవహేళన చేసేందుకు ఈ విద్యలు సరిపోవు. ఈ విద్యలు అందుకు రాలే, బతికే కొరకు వచ్చినాయి. ఇంత తిండి కొరకు నీకు తిండి పెట్టేందుకే నేర్చుకున్న విద్య అది. నీ కర్మలు క్షేమం చేసుకునేందుకు నువ్వు జన్మ ఎందుకు ఇచ్చిండ్రో, మీ జన్మలో ఉన్న ఏమేమి ఇవన్నీ క్లియర్ చేసుకునేందుకు ఆ ఉన్న పూర్వీకులు పాటించిన పద్ధతులన్నీ పాటిస్తూనే ఉండాలి. వాటిని పక్కకు జరపకూడదు. పాశ్చాత్యుల అబ్రాడ్ అంటే వేరే దేశస్తులు చూసి మనం నేర్పాలి వాళ్ళకు, అంతేగాని వాళ్ళని నేర్చుకోకూడదు. వాళ్ళకి తెలియదు కదా అవన్నీ, వాళ్ళకి తెలియని ఇది మనది భారతదేశము కర్మభూమి అంటారు, వారిని భోగభూమి అంటారు. అవి భోగించేందుకు పుట్టిండ్రు అక్కడ, ఎంజాయ్ చేసేందుకే వాళ్ళు పుట్టిండ్రు అక్కడ, ఉన్న పుణ్యాన్ని ఖర్చు చేసుకుని పుట్టిండ్రు అక్కడ. మనం కర్మ క్లియర్ చేసుకుని ఇక్కడ పుట్టినాం. ఇది కర్మభూమి, అందుకే కర్మభూమి అంటారు. అది గుర్తుపెట్టుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. అందుకే తెలుసుకొని ముందుకెళ్తా ఉంటే పూర్తిగా స్ట్రాంగ్ అవుతాం, స్వీకరించగలుగుతామని చెప్పేది నేను అదే. ఇప్పుడు ఎట్లా అంటే
భౌతిక విద్య ఏమిటంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వారు పెద్ద పెద్ద చదువులు దేని కొరకు నువ్వు బతికేందుకే కదా అవి డబ్బులు సంపాదించుకున్నానికి. దాంతో ఏం జ్ఞానం వస్తుందండి? దాంతో పారాయణం చేయాలని వస్తుందా? సద్గ్రంథం పారాయణ చేయాలి, ఇంకొకరి దగ్గర గాసిప్స్ మాట్లాడద్దు, ఇంకొకరి గురించి చెడు మాట్లాడద్దని చెప్తారా? అందులో అందులో ఉంటుందా? నాకేం తెలియదు. నాకేదే ఎవరు చెప్పలే అట్లా. నేను చదువుకున్న చదువుల మంది నాకు ఎవరు చెప్పలేదు. మరి మిగతా వాళ్ళకి నేర్పుతాను అదే నేర్పరు, నాకు తెలిసి 100% నేర్పరు. అది దాన్ని పట్టుకొని నేను గొప్ప, నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను అంటే పొజిషన్ అనేది కర్మానుసారము మీరు చేసుకున్న గత జన్మలో చేసుకున్న పుణ్యము అనుసారం వస్తాయండి. అవి వచ్చినంత మాత్రాన మీరు పెద్దలను నిందిస్తూ ఇది మూఢనమ్మకాలు, వీటిని పాటించకూడదు అని చెప్పి మీకు సంపదన ఉన్నది కాబట్టి మీ మాట ఏదో వాళ్ళు విలువిస్తారని చెప్పి దానిని డామినేట్ చేయడం తప్పు. అది తప్పు. ప్లస్ ఇంకోటి అది కాదని మనం వచ్చినందుకు కాదు. మనము వచ్చిన విషయము ధర్మం ఇవన్నీ పాటించుకుంటూ మన పూర్వీకులు పాటించినవి ఆ ధర్మంలో ముందుకెళ్ళాలని ఏమేమి పనులు చేయాలి, ఆ పనులను చేయాలి. చేసుకుంటే పాపకర్మలు క్షయం చేసుకోవాలి. నువ్వు వచ్చి రాదు, మీకు మీరే రాసుకొని వచ్చారు కదా. మీరు గత జన్మలో పుణ్యం ఎక్కువ ఉన్నందుకు మీకు మంచి పొజిషన్ వచ్చింది, ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్నారు, మీకు సీట్ దొరికింది కూర్చునేందుకు. అంతేగాని అది భౌతికం కొరకే. మీరు తిండి బాగా 10 పూటలు తినమని కాదు, 10 పూటలు ఎవరు తినలేరు, కానీ అలా కాదు. ఎంత తింటావో ప్రశాంతంగా మర్యాదగా తిని మర్యాదగా ఉండు. మీ కుటుంబంతో, చుట్టుపక్కల నీ సమాజంతో మర్యాదగా, నీ క్రింద పనిచేసేవారు కానీ నీ పైన పనిచేసేవారు కానీ వారందరితో మర్యాదగా ఉండి భుక్తి కొరకే అది ఆ విద్య. మంచి పొజిషన్ వచ్చిందంటే పూర్వజన్లో సుకృతం, పూర్వజన్లో ఉన్న పుణ్యం ఫలంతో వచ్చింది. అయితే పాప ఫలం కూడా ఉంది కదా, వాటిని క్లియర్ చేసుకోండి. పనులను చేయాల్సింది ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అని చేయాల్సిందే, మినిస్టర్ అని చేయాల్సిందే, ఒక కంట్రీకి హెడ్ అయినా చేయాల్సిందే. అవన్నీ చేయకుండా నేను ఇవన్నీ చాదస్తము, ఇవి మూర్ఖత్వం అని ఏం మాట్లాడితే తార్పణం అండి. మళ్ళీ అది ఇంకో రకమైన కర్మ క్రెడిట్స్ అండి. నువ్వు చేసేవాళ్ళు చేయనిస్తలేవు. మీ అమ్మ నాన్న అంటారా, మీ అన్నదమ్ములు అంటారా, ఎవరో చేసేవాళ్ళు కూడా చేయనిస్తలేవు. అవన్నీ ఇక్కడి అవి ఇవి అంటే అట్లా కాదు కదండి. తెలుసుకోవాలి కదా పూర్తిగా. వారు చేశారే పెద్ద మన పూర్వీకులు చేసారు, వాళ్ళకేం నష్టం జరిగిందో తార్పణం. మీరు చేస్తే మీదేం పోతుంది? మన విధవాళ్ళు ఇది చేయాలి బిడ్డ అన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? మనకేం నష్టం అవుతుంది? మరి వాటిని మీ భౌతిక విద్యలో మీరు జ్ఞానం వచ్చింది, విద్య నేర్చుకున్నారు, మంచి పొజిషన్లో డిగ్రీలు చేశారు, సంతోషమే. మంచి పొజిషన్లో మంచి జాబ్ చేస్తారు. అది ఆ విషయాన్ని డామినేట్ చేస్తామంటే దాన్ని అహంకారం అంటారు. అది వచ్చి మీరు ఇట్లా ధర్మాన్ని ఉత్తుదామంటే అది అహంకారంతో పాపం మళ్ళీ పెరుగుతుంది కదండి. పాపం తగ్గది. పాపం తగ్గే కొరకు పనులు చేసుకోవాలి, పాపకర్మలా ఉన్నది. ఈ పాపకర్మ తగ్గే కొరకు చేసుకునే పద్ధతులు చేసుకుంటూ వెళ్ళాలి. చేయకుండా నాకు డబ్బులు నాకేం అవసరం ఇట్లా పడేస్తా అంటే దత్తార్పణ మనమే చేయలేమండి. అలా కూడా చేయకూడదు. ఎవ్వరూ అయినా, ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా అవన్నీ తగ్గించుకోండి. ధర్మము అనేది హిందూ ధర్మము, సనాతన ధర్మం, ఇంకేదైనా పర్లేదు అనుకుంటే వాటిని కంప్లీట్గా 10 years లోపల ఏమేమి ఉన్నాయి పద్ధతులు పాటించు. పెద్దలను అడిగి తెలుసుకొని, పెద్దలు మనకన్నా ముందు పుట్టిన వారు, పాటించిన వారిని అడిగి తెలుసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అవి ఏంటి కూడా నేను చెప్తా, ముందు వచ్చే వీడియోలో మళ్ళీ చెప్తా నేను. అవి గుర్తుంచుకోండి. కానీ పిల్లలు వింటలేరు, వారు ఇక్కడ లేరు, అబ్రాడ్ ఉన్నారంటే తారణం చేసుకోవాలండి. అవన్నీ చేసుకోకుండా తగ్గడం అంటే కుదరదు. సవ్యంగా జరగాలి. ఆఫీసులో ప్రెజర్స్ ఉంటాయి, ఇవన్నీ తగ్గాలి. ఆఫీసులో వచ్చే డబ్బులు మంచి ద్రవ్యశుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ పద్ధతులు పాటించకుండా నేను ఏదో చేసుకుంటే సంపాదించుకుంటే నేనేం చేద్దామంటే అది కూడా మనం ఏం చెప్పలేమండి. వినేవారికే చెప్పగలుగుతాము. ఇంకోనేమో చేద్దాము, అక్రమంగా సంపాదించి అక్రమైన మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అలా వెళ్ళేవారు మాత్రం ఈ ధర్మం పాటించలేరు, ఈ పద్ధతులు పాటించలేరు, పాపకర్మలు క్షేమం చేసుకోలేరు. వాళ్ళు పాపకర్మలు ఇంకా క్రియేట్ చేసుకుంటారు. ఒక్కసారి క్రియేట్ చేసుకున్నప్పుడు చెప్తాడు దేవుడు, ఎన్నిసార్లు చెప్పాలో అన్నిసార్లు చెప్తాడు. ఎవరికి ఎన్నిసార్లు చెప్తారు అన్న విషయం కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. చెప్తారు, అది వినని వారికి చెప్పడం ఆపేస్తాడు. ఒక్కొక్కరికి 5 సార్లు చెప్తారా, 10 సార్లు చెప్తారా, 100 సార్లు చెప్తారా మాకు తెలియదు. అది దత్తప్రభుదయ మీ పూర్వజన సుకృతంతో జరుగుతాయి. అలా జరిగినప్పుడు మనము ఆ జ్ఞానం స్వీకరించకుండా ఆ డోర్నే బంద్ చేసుకుంటే రాదు అంటే ఎప్పుడోసారి రావాల్సిందే, ఎప్పుడోసారి వినాల్సిందే, లేదా కష్టపడాల్సిందే. మనమే రాసుకొని వచ్చాం కదా, దాన్ని మనము ఓవర్కమ్ చేసి పక్క పెడదామంటే జరిగేది తార్పణం అండి. మనము ఈరోజు మంచి విషయాలు మాట్లాడుకున్నామండి. శ్రీ గురు దత్తప్రభులు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ గురించి మాట్లాడుకున్నాం. అలాగే
మీరు కూడా తెలుసుకొని ఇంకా ముందుకు మీరు కూడా పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎలా గుర్తించాలో అనే గ్రంథాలు అవన్నీ తెలుసుకొని చదవండి, ముందుకెళ్ళండి. నేను ఈరోజు అంటే ప్రతి వీడియోలో ఇక ముందు వాట్సాప్ నెంబర్ పెడతా, మీకు ఏమన్నా విషయంలో వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీ సమయం తీసుకొని నాతోని వాట్సాప్లో కూడా మాట్లాడచ్చు. నేను శ్రీ గురుదత్తపురంలో సేవ చేసే కొరకే నేనైతే రెడీ ఉన్నా అండి. దత్తార్పణం దత్తప్రభు దయతోని నాకు శ్రీ గురుదత్తపురంలో నాకు ఓపిక ఇచ్చారు. ఓకే ఉందండి, నేను చెప్పగలుగుతా. ఆయన అడిగే చెప్తా, కనీసం నాకు తెలియదు, ఆయన అడిగి చెప్తా అన్ని నేను ప్రతిదీ. ఇంకో తెలిసే మాత్రం అంటే ఇదివరకు చెప్పిన విషయాలు మళ్ళీ నేను చెప్పగలుగుతాను. పూర్ణ పరబ్రహ్మ గురించి తెలుసుకునే జ్ఞానం ఇచ్చినందుకు, మనం మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే పర్మిషన్ ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండప్రభులు, కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే పాపకర్మలు ఎలా క్రియేట్ అయినాయి, కర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మలు ఎలా క్రియేట్ అయినాయి, పాపకర్మలను దూరం ఎలా చేసుకోవాలి అన్న విషయం కూడా ఈరోజు ఈ పాటలో కొంత మాట్లాడించుకునే ఆశీర్వాదాన్ని ఇచ్చి పర్మిషన్ ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండప్రభులను, కోటి కోటి కృతజ్ఞతలండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.